వెల్కమ్ టు జేపీ న్యూస్. గూడూరు నియోజకవర్గ పరిధిలో యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడమే లక్ష్యంగా నిర్వహించిన యూత్ టోర్నమెంట్లో ఓడూరు తీవనూరు ఆర్గనైజింగ్ టీం ఘన విజయం సాధించింది. ఈ క్రీడా కార్యక్రమం ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్ ఆశీస్సులతో, తానంకి నానాజీ ప్రోత్సాహంతో, పెన్వర్ డైరెక్టర్ గంటా మధుకృష్ణ సహాయ సహకారాలతో, ఏపీ లైవ్ స్టాక్ డైరెక్టర్ గుండాల లీలావతి ఆధ్వర్యంలో విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పెన్వర్ డైరెక్టర్ గంటా మధుకృష్ణ, మండల పార్టీ అధ్యక్షులు రాజశేఖర్ రెడ్డి, కడివేడు జానకీరాం రెడ్డి, ఏపీ లైవ్ స్టాక్ డైరెక్టర్ గుండాల లీలావతి, చిల్లకూరు ఎస్ఐ సురేష్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లైవ్ స్టాక్ డైరెక్టర్ గుండాల లీలావతి మాట్లాడుతూ, యువతను క్రీడల వైపు ప్రోత్సహించడమే ఈ టోర్నమెంట్ ప్రధాన ఉద్దేశమని తెలిపారు. యువత శారీరకంగా, మానసికంగా దృఢంగా తయారవ్వాలంటే ఇలాంటి క్రీడా పోటీలు ఎంతో అవసరమని అన్నారు. గెలుపు ఓటమి కన్నా పాల్గొనడమే ముఖ్యమని, క్రీడలు స్నేహభావాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. ఈ పోటీల్లో విజేతగా నిలిచిన ఓడూరు తీపనూరు ఆర్గనైజింగ్ టీంకు గంటా మధుకృష్ణ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. విజేతలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఇలాంటి క్రీడా టోర్నమెంట్లు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమాలకు పెన్వర్ డైరెక్టర్ గంటా మధుకృష్ణ నిరంతరం సహకారం అందిస్తున్నారని గుండాల లీలావతి ప్రత్యేకంగా ప్రశంసించారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న గంటా మధుకృష్ణ సేవలు అభినందనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చిలకూరు మండల ప్రముఖ టీడీపీ నాయకులు, పార్టీ కార్యకర్తలు, క్రీడాకారులు, యువత పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. ప్రదాత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారి ఆశీస్సులతో, అలాగే మన పెద్దలు మాజీ పెంచులకోన ట్రస్ట్ బోర్డు చైర్మన్ తానంకి నానాజీ గారి ఆశీస్సులతో ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా ముందుండి నడిపిస్తున్నటువంటి సారు కూడా పాపము పండుగల్లో వాళ్ళు ఊరెళ్ళారు. నిన్నే మా కోరిక మేరకు పాపం అర్జెంటుగా కూడా వచ్చారు. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమానికి మా పిల్లలందరూ వెళ్ళి కలిసి మేము టోర్నమెంట్ చేయాలి సార్ అంటే ఎక్కడ కూడా ఆలోచించుకుంటా ఆయన సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి మన మధుసారికి మన టీం అందరి తరఫున, అలాగే ఓడూరు యూత్ టోర్నమెంట్ తరఫున సార్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈరోజు ఇక్కడ అందరూ కూడా మా మండల పార్టీ అధ్యక్షులు రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, అలాగే మన మండల పార్టీ ప్రధాన కార్యదర్శి చిరంజీవి గారు, అలాగే మా సోదరుడు కీరవాణి గారికి కావచ్చు, అలాగే వేదిక మీద ఉన్నటువంటి మా జానకన్న, అలాగే మా నాగరాజ్ సారు, మా సుకుమార్ గారు, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున, మా అర్చన గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, సార్ మాకు ప్రతిసారి కూడా మీ ఫ్యాక్టరీల ద్వారా అందరికి కూడా అందరూ మహిళలు కావచ్చు, యూత్ కావచ్చు, అందరూ కూడా ఇక్కడ లబ్ధి పొందుతూ ఉన్నారు. మాకు ఎప్పుడు కూడా మీరు పార్టీల పరంగా కాకుండా అందరికి కూడా మంచి మంచి అవకాశాలు ఇస్తా ఉన్నారు. మమ్మల్ని అందరికి కూడా పొగడడం అనేది కాదు, ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడ కూడా విభేదాలు లేకుండా ఏ సమస్య వచ్చినా కలిసి చేసుకోండి, ఎక్కడ వద్దు, మీరు అందరూ కూడా పార్టీ పరంగా కాకుండా ఒక గ్రామం వాళ్ళని చెప్పి మంచి మెసేజ్ ఇస్తారు మన మధుసారు. ఆయనకి మనం ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకోవాలి. అలాగే ఆర్గనైజర్స్ అయినటువంటి మా చంద్ర కావచ్చు, సుబ్బు కావచ్చు, చక్రి, అలాగే ప్రసన్న, సుమను, మా గురహరి, ఇంకా అందరూ కూడా ఒకరని కాదు అన్ని టీముల్లో ఉండే పిల్లలందరూ కూడా చాలా చక్కగా ఆడి ఈరోజు నిన్న సెమీఫైనల్స్ ఆడారు. పాపం సేవాల వాళ్ళు చాలా ట్రై చేశారు, కానీ మా వాళ్ళు చాలా గట్టిగా మా మధుసారి సూచనల మేరకు ఖచ్చితంగా మీరు కప్పు కొట్టాలని చెప్పినట్టున్నారు. వాళ్ళకందరికి కూడా వాళ్ళని పాపము నిన్న ఇంటికి పంపించేశారు. వాళ్ళకి థర్డ్ ప్రైజ్ కూడా అనౌన్స్ చేశాము. ఈ కార్యక్రమాన్ని ఇంత ఘన విజయం చేసిన ప్రతి ఒక్కరికి
ఇన్నిసార్లు చెప్పుకున్నా తక్కువే. మా మధుసారు మా ఎన్నంటుండి నడిపిస్తా ఉన్నారు. ఆయనకి మన అందరం కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ ప్రైజు ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ మా మధుసారు మొదటి ప్రైజ్ ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఈరోజు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నారు మన ఆర్గనైజర్స్ టీం. అలాగే ఈ రోజు ఫస్ట్ ప్రైజ్ కూడా ఆర్గనైజర్స్ టీం గెలవడం చాలా సంతోషదాయకం. మన ఎవరు గెలిచినా సంతోషం మాకు. అలానే కాదు, ఈ మొదటి ప్రైజ్ని మన మధుసారి చేతుల మీదుగా ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఈ టోర్నమెంటు అనివార్య కారణాల వల్ల కొంచెం ఎమ్మెల్యే గారు బయట ఉన్న దాని వల్ల రాలేకపోయాడు, లేదంటే ఇంకా అద్భుతంగా చేస్తుందరు. తర్వాత నాన్నగారికి చెన్నైలో పని ఉండి ఆయన కొంచెం రాలేకపోయినాడు, అందువల్ల కొంచెం ఆలస్యమైంది. తర్వాత ఈ ఓడూరు గ్రామంలో ఇంత చక్కగా ఒక స్టేడియం ఏర్పాటు చేసి ఫైనల్స్కి వచ్చి వాళ్ళందరికీ ఇప్పుడు బహుమతి ప్రదానం జరుగుతుంది. దీన్ని అందరూ వాళ్ళకి అభినందన తెలియజేయాల్సింది కోరుతున్నాను. స్థానిక క్రీడాకారులకి, అదేవిధంగా పెద్దలు మధుకృష్ణ సార్కి, రాజేంద్రరావు సారు, అదేవిధంగా మా పార్టీ ప్రెసిడెంట్ రాజశేఖరానికి, సీనియర్ గాయత్రి సార్, డైరెక్టర్ సార్కి, అదేవిధంగా సీనియర్ నాయకులు జ్ఞానరెడ్డి గారికి, సతీష్ అన్న, యశ్వంత్ అన్న, అందరికీ పేరు పేరున కుమార్ అన్నకి అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈ యొక్క క్రీడలో మనందరం కూడా కలిసికట్టుగా ఉండేదానికి ఎంతో దోహదపడతాయి. ఇలాంటి కార్యక్రమాలని ప్రతి సంవత్సరం ఇదే విధంగా దిగ్విజయంగా కొనసాగిస్తూ పెద్దల యొక్క సహాయ సహకారాలతో, అదేవిధంగా క్రీడలను ఎల్లప్పుడూ కూడా మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారు ఎప్పుడు ప్రోత్సహిస్తున్నారు పాసి సునీల్ కుమార్ గారు. ఇదే వరవడిని రాబోయే రోజులు కూడా కొనసాగిస్తారని కోరుకుంటూ, ఇక్కడ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి నిర్వాహకులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. ఈ క్రికెట్ ప్లేయర్స్ ఇక్కడ ఉన్నందువల్ల మనందరూ అసెంబ్లీ అయ్యాము. ఈ ఊరికో పేరు, మా నాయకులందరికీ పేరు. క్రికెట్ గురించి నాకు తెలియదు, కానీ ఒక మాట చెప్తా. గవాస్కర్ మంచి బ్యాట్స్మెన్, మీకు తెలుసు. ఆయన ఒక్కొక్కసారి స్పీచ్లో చెప్పాడు, మైక్ వినపడుతుందా? వినిపిస్తుంది. చెప్పాడు ఎట్లా అంటే, ఒక్కొక్కసారి రాంగ్ బౌల్ వచ్చేటప్పుడు దీన్ని నేను కొట్టలేను అనుకున్నాడంట, ఫెయిల్ అయిపోయాడు. రైట్ బౌల్ వచ్చేటప్పుడు కూడా నేను కొట్టలేను అనుకున్నాడంట, కొట్టలేకపోయాడు, మిస్ అయిపోయింది. అప్పుడు ఇంటికి వెళ్ళి వాళ్ళ మదర్ని అడిగాడంట, అమ్మ నేను ఈ 2 సార్లు అసలు నాకు అర్థం కావట్లేదు, నేను ఈ బాల్స్ కొట్టాలా కానీ కొట్టలేకపోయాను అని వాళ్ళు అడిగాడంట. వాళ్ళ అమ్మని అడిగితే కనుక ఆవిడ ఒకటి చెప్పిందంట, అయ్యా నీకు సైకిల్ నేర్పించాను చిన్నప్పుడు, మంద పల్లెటూరు, ఆ రోడ్లో ఎడ్ల బండి వెళ్ళాయంట. ఎడ్ల బండికి ఇనపట్టాలు ఉంటాయి. ఎడ్ల బండికి ఇనపట్టాలు ఉన్నప్పుడు ఎడ్ల బండి వెళ్తే వర్షాకాలంలో బాగా గాడి దిగుద్ది కిందకి. దిగిన తర్వాత ఎండ వస్తుంది, ఎండిపోద్ది. ఎండిపోయిన తర్వాత గట్టిగా అవి మనకి మట్టి రోడ్ల మీద నడిచినప్పుడు గట్టి పడిపోతుంది. సైకిలు నేర్పిస్తుందంట వాళ్ళమ్మ. నేర్పించేటప్పుడు ఆ ఘాట్లోకి వెళ్ళిపోయి పడిపోయాడంట గవాస్కర్. ఆ ఘాట్లోకి ముందు టైర్ వెళ్ళేదంట. ముందు టైర్ వెళ్ళిన తర్వాత పడిపోయేవాడు. ఆ తర్వాత వాళ్ళ అమ్మ చెప్పిందంట, అయ్యా ముందు టైరు ఘాట్లో పడింది కదా, పైకి తీసుకోవాలి అనేటువంటి ఒక సంకల్పం చేసుకో మనసులో. టక్కన దాన్ని ముందు టైర్ ముందు తిప్పేస్తే కనుక వెనక టైర్ సరిగ్గా ఉంది కనుక వెళ్ళిపోద్ది అని చెప్పారంట. చెప్తే గాడిలో పడింది, మళ్ళీ తిప్పేవాడు టైర్ని, మళ్ళీ సక్రమంగా వెళ్ళిపోయేదంట. ఆ తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఏం చెప్పిందంటే ఆవిడ, అలా కాదురా, ఇప్పుడు నువ్వు దాంట్లో గాడిలోకి వెళ్తుంది కదా, వెళ్ళకుండా ఆపగలవా అంటే కనుక ఏం చేయాలమ్మని అడిగాడంట. అడిగితే ఏం చెప్పిందంటే, ముందు టైరు గాడిలోకి వెళ్తుంది, బండి గాడిలోకి అనుకుని మళ్ళీ పైకి తిప్పాలి అని అనుకున్నావా? ఎస్ అమ్మ అనుకున్నా. ముందు టైరు గాడిలోకి వెళ్తుంది అనుకున్నప్పుడు టైర్ వెళ్ళింది, పైకి తిప్పాలనుకున్నప్పుడు తిప్పగలిగావు. అందుకని ఈ బళ్ళగాడి ఆలోచనే లేకుండా ఒడ్డు మీద పోనివ్వాలి నా ఫ్రంట్ టైరు అనుకుని హ్యాండిల్ చేయరా అందంట. కరెక్ట్గా చేశాడంట. ఒక్క రోజు కూడా తిరిగి ఆ మట్టి రోడ్ల మీద ఆ సైకిల్లో ఆయన బళ్ళగాడిలో సైకిల్ పడి ఫ్లర్ అయి పడిపోలేదంట. ఆయన అది గుర్తొచ్చి నేను చెప్పాను కదా నాన్న ఇలాగే కొట్టానంట. నెక్స్ట్ డే వెళ్ళినప్పుడు క్రికెట్కి ఆయన వచ్చే బాల్ని కొట్టలేనేమో అనే సంకల్పాన్ని మనసులో రానివ్వకుండా దీన్ని కొట్టగలను అని కొట్టాడంట. కరెక్ట్గా కొట్టేశాడు, సిక్సర్స్ కొట్టేశాడు. అంటే మళ్ళీ వచ్చాడంట, కరెక్ట్గా కొట్టానమ్మా అని వాళ్ళ అమ్మ చెప్పిందంట. అంటే నీ మెదడు నీ శరీరం కంటే, ఈ యంత్రాల కంటే, నీ ఆలోచనల కంటే నీ మెదడులో ఒక్కసారి నువ్వు ఇన్స్ట్రక్షన్ ఇచ్చావంటే నీ శరీరం లోపల ఒక యాస్ట్రల్ బాడీ అనేది ఉంటుంది.
దాన్ని జీవుడు అంటారు. ఆ యాస్ట్రల్ బాడీ నిర్ణయిస్తేనే నీ మెదడులోకి సంకేతం వస్తుంది కనుక నువ్వేంటంటే బాల్ కొట్టగలను అనేదే ఆలోచించావు కనుక నీ యాస్ట్రల్ బాడీ అనే జీవుడు లోపల నుంచి నీ బ్రెయిన్కి, ఈ ఫిజికల్ శరీరానికి అక్కడ ఇన్స్ట్రక్షన్ ఇస్తుంది. అప్పుడు ఆటోమేటిక్గా అక్కడ ఆజ్ఞ అయిపోతుంది, కమాండ్ అయిపోతుంది. కమాండ్ అయిపోయినప్పుడు నీ చేతులు ఆటోమేటిక్గా నిర్వహిస్తాయి, అందుకు కొట్టగలిగావు. అందుకని ఏంటంటే కనుక నెగిటివ్ థాట్స్ అనేది రానివ్వకుండా అచీవ్ చేసేటప్పుడు అచీవ్మెంట్ ఓరియంటెడ్గాను నువ్వు బంతిని కొట్టగలుగుతావు అని చెప్పిందంట. దాన్ని నేను నిత్య జీవితంలో తీసుకున్నా. అంటే నెగిటివ్ థాట్స్ రానివ్వకుండా ఏదైతే మనం చేయదలుచుకుంటామో ఇది అవ్వదేమో, దీనికి ప్రతికూలం ఉంటుందేమో అనే వాటిల్ని వేరే వాళ్ళకి అప్పచెప్పేసేసి వీటిలన్నింటినీ సరిచేసి రండి అని నేనేంటంటే కనుక ఆ గోల్ వైపే అసలు నెగిటివ్ థాట్స్ లేకుండా కాన్సన్ట్రేషన్ దాని మీద పెట్టుకుని వెళ్ళినందువల్ల నేను కొన్ని చిన్న చిన్న విషయాలని అచీవ్ అయ్యాను. కనుక మీరు కూడా క్రికెట్ ఆడేటప్పుడు నేను చెప్పిన మాటని అబ్జర్వ్ చేయండి, పాజిటివ్గా కొట్టి చూడండి. కొట్టలేనేమో అని టెస్టింగ్ బేసిస్లో కొట్టి చూడండి ఒకసారి. ఇది గవాస్కర్ చెప్పాడు కనుక నేను నమ్ముతున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. క్రికెట్ గురించి ఎక్కువ తెలీదు, ఈ చిన్న విషయం మాత్రం బాగా జ్ఞాపకం ఉంది నాకు చిన్నప్పుడు, అందుకని నేను చెప్తున్నాను బాబు. ప్లేయర్స్కి మీకు బాగా తెలుసు, ఎందుకంటే ఈ బ్యాటింగ్ చేసే స్కిల్స్, బౌలింగ్ చేసే స్కిల్స్ ఇవన్నీ కూడాను మీకు హండ్రెడ్స్ ఆఫ్ టైమ్స్ మైండ్లో నిక్షిప్తమైపోయి మెమరీలో ఉండిపోతాయి అన్నమాట. ఆ మెమరీలో ఉన్న వాటికి ఇది నేను ఇచ్చినటువంటి చిన్న సజెషన్ వచ్చి దానికి యాడ్ అయిపోతే కనుక ఐ విల్ బి హ్యాపీ. థ్యాంక్ యూ వెరీ మచ్. తేపనూరు యూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి టోర్నీకి ఇచ్చేసినటువంటి మన పెద్దలు మండల పార్టీ అధ్యక్షులు రాజశేఖర రెడ్డి గారికి, మన పెన్వర్ అధినేత గంటా మధుకృష్ణ గారికి, ఆడిటర్ రామచంద్రరావు గారికి, మండల కార్యదర్శి చిరంజీవి గారికి, తిక్కవరం సర్పంచ్ ఓడూరు సతీష్ రెడ్డి గారికి, బీసీసీఎల్ అధ్యక్షులు కుమార్ గారికి, గూడిపర్తి ప్రవీణ్ రెడ్డి గారికి, మిగతా నాయకులు, మండల స్థాయి నాయకులందరికీ, గ్రామాల నుంచి వచ్చిన నాయకులందరికీ ప్రతి ఒక్కరికి నా నమస్కారం. క్రీడలు ఎంతో మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి. ఇటువంటి టోర్నమెంట్లు ప్రోత్సహిస్తున్నటువంటి మన మధుకృష్ణ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మన ఇక్కడ ఊర్లో ఉన్నటువంటి నాయకులు మన లీలమ్మ గారు, శ్రీనివాసులు గారు, వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నారు, చూస్తున్నాం మేము. సో ఈ సంవత్సరం ఏంటంటే మమ్మల్ని కూడా ఇన్వైట్ చేశారనమాట. సో మధు గారికి ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను సార్, మండలంలో చాలామందికి లేడీస్కి మీరు ఉపాధి కల్పిస్తున్నారు, చాలా సంతోషకరం. సో అలాగే ఈ క్రీడలు అనేటివి చాలా దగ్గర నిర్వహిస్తున్నాం మేము కూడా. నిజంగా చెప్పాలంటే ప్రతి ఊరికి ఒక పెన్నర్ ఉంటే బాగుందని మీతో కూడా డైరెక్ట్గా అనడం జరిగింది నేను. సో మీ సహకారాలు ఇంకా కూడా ముందుకెళ్ళాలి. నియోజకవర్గ స్థాయిలో మీరు చేస్తే ఇంకా చాలా సంతోషం. కానీ చిల్లకూరు మండల పనులుగా మేము మా స్వార్థం ఏంటంటే మా మండలాన్ని ముందుంటుందని అంటాం. మీరు కూడా మా మీద ఇది ఉంచి దయ ఉంచి కొంచెం ఇటువంటివి చేయడం జరుగుతుంది. మండలంలో కూడా ఇంకా కూడా సార్ మీ యొక్క సేవలు ఇంకా చాలా అవసరం. ఇలాగే ప్రతి ఒక్క ఊరిలో నిర్వహించడం జరుగుతున్నాయి. మా ఊరిలో కూడా మేము నిర్వహించాం, చిత్తవరంలో నిర్వహించాం, ఇంకా చుట్టుపక్కల చాలా పంచాయతీల్లో కూడా నిర్వహించాం. కాకపోతే మీడియా ముఖంగా కూడా ఎటువంటి ఇది లేకపోవడం వల్ల ప్రాచుర్యం పొందలేకపోయాయి. ఈ విషయంలో మన లీలమ్మ గారికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఎందుకంటే మీడియా విషయంలో చాలా ఫాస్ట్గా రియాక్ట్ అవుతారు వాళ్ళు. సో మరొక్కసారి క్రీడాకారులకి, గెలిచిన వాళ్ళకి అందరికీ అభినందనలు. సో మరొకసారి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. ఆహ్వానించడానికి కృతజ్ఞతలు. ఇలా ఇంకా ఎన్నో టోర్నమెంట్ నిర్వహించాలని గంటా మధుకృష్ణ గారిని మరొకసారిగా వేడుకుంటున్నాము. ఇక్కడే కాదు, చిల్లకూరు మండలం కూడా అక్కడక్కడ కుటుంబాన్ని ప్రార్థిస్తున్నాము. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు.